ఏంటంటే వీళ్ళకి నచ్చిన డైలాగ్ ఏదైనా సరే అది ఏంటి వీళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు. అంటే మూవీ నేమ్ క్యారెక్టర్ ఏంటి అనేది నేను చెప్తా, వాళ్ళకి చెప్పడానికి రాదు. మీరు చేయకపోయినా పర్లేదు, ఇక్కడ నిల్చోండి. సో అది ఏంటి అనేది మేము వెనకాల వీళ్ళకి ఎంకరేజ్ చేస్తామన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూద్దాము. సో తిని ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని అంటే క్యూటీ చేస్తుంది. బాహుబలి మూవీ ఉంటుంది కదా, ప్రభాస్ గారు లింగాన్ని శివలింగాన్ని తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ కోసము, అంటే అభిషేకానికి కష్టం అవుతుంది అని చెప్పేసి వాటర్ పోయడానికి కష్టం అవుతుంది అని అంటే ఏకంగా శివలింగాన్ని తీసుకెళ్ళి నీళ్ళలోనే పెడతాడు కదా. సో ఆ సీన్ని మళ్ళీ రీక్రియేట్ అనమాట. ఇక్కడ మా బాహుబలి చూడండి, ప్రభాస్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి కండలు ఎక్కువగా ఉన్న ఈ బుల్లి ప్రభాస్ ఇప్పుడు మనకి ఆ సీన్ని రీక్రియేట్ చేస్తుంది. చూద్దాం ఎట్లా చేస్తుంది ఏంటనేది. గంగాధరికి లింగమే నడిచి వచ్చింది. సరే అది పాటే చేసుకుంటాను నేను ఎడిటింగ్లో కానీ. సో ఈ అమ్మాయి పేరు అభిసారిక. తిని ఏం చేస్తుందంటే రాజాసాబ్ మూవీ ఉంది కదా, రాజాసాబ్ మూవీ నుంచి ప్రభాస్ క్యారెక్టర్ లోంచి ఒక డైలాగ్ అనేది చెప్తానంట. సో చెప్పమ్మా. రండి పరిచయం చేస్తా. అక్కడ దయ్యం ఉంది కదా, పరిచయం చేస్తా ఎందుకు మరి? పరిగెత్తండి రా, దయ్యం ఉంది కదా. పరిగెత్తండి, దయ్యం ఉందంట. ఓకే, బాగా చెప్పింది. సో క్లాస్ ఓకే. తిను ఏం చెప్తుందంట అంటే సీతమ్మ వాకిట్లో సిరివల చెట్టు మూవీ నుంచి ఒక ముసలమ్మ డైలాగ్. ఎందుకంటే మా పాప ముసలమ్మతో మా పాప డైలాగ్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ముసలోళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. ఈజీ ఉంది, ఎన్నో డైలాగ్స్ ఉన్నా కానీ మా పాప అందులోంచి ఆ ముసలమ్మదే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ చెప్తాను నేను. సరే సరే, ఇప్పుడైతే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీ నుంచి ఆ ముసలమ్మ చెప్పే డైలాగ్ చెప్తుందంట. అది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, రైట్. సరిపోయారు ఇద్దరు. ఆ పెద్దోడేమో మాట పడడు, ఈ చిన్నోడేమో మాట వినడు. సరిపోయారు, మీకు ఇలా సాగుతుండగా. అది అంటే తను చెప్పాలనుకుంది, పెద్దోడు మాట పడడు, చిన్నోడేమో మాట వినడు. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు, మీకు అలాగా సాగుతుంది. రైట్, గుడ్ క్లాప్స్. తిన పేరైతే సింధు. తిని ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటుంది అంటే బొమ్మరిల్లు మూవీలో హాసిని చెప్పే డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పాలనుకుంటుంది. ఓకే, చెప్పు సింధు. కుదిరితే ఒక కప్పు కాఫీ, హాసిని. అంటే తను చెప్పాలనుకున్న డైలాగ్ ఎగ్జాక్ట్ గా తను మూవీస్ చూడడం చాలా తక్కువ అంట. సో వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ, హాసిని, ఆ డైలాగ్ అనమాట చెప్పాలనుకుంది సింధు. ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు? సో మీమ్లోది చెప్పింది అనమాట. ఎందుకంటే డైలాగ్ చెప్పడం కొంచెం కష్టం, చిన్న అమ్మాయి కాబట్టి మీమ్లోంచి చెప్పింది పెట్టే. ఎవడ్రా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు అనేది. ఓకే, రైట్, క్లాస్.